గత వారం ఏం చెప్పాను? గత వారం గుర్తులేదా? ఎట్లాగైతే ఎట్లా పాపపు బట్టను పారవేసి యేసు దగ్గరికి రావాలి. దాంట్లో మొదటి మాట చెప్పాను, సబ్ పాయింట్స్ ఉన్నాయి. పులిసిన పిండిని పారవేయాలి. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యం. మనుషుల భాషలతోనూ, మనుషుల యొక్క భాషలతోనూ, దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడితే ప్రేమ లేని వాడనైతే నోగుడు కంచును గనగనలాడుచు తాళంనై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి ప్రేమ లేని వాడనైతే నేను మూర్ఖుడని అంటాడు. ప్రియులరా, పౌలు గారి సంఘంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. పౌలు గారి సంఘంలో అద్భుతాలతో పాటు లోకక్రియలు కూడా జరిగాయి. ఒకప్పుడు భర్త భార్యకు న్యాయం చేయకుండా ఇంకొక వ్యక్తికి న్యాయం చేసిన ఆ ఊబి నుండి మిమ్మల్ని బయటికి లాగే ఆ గుణము మరలా రాదు. ఆ సమయము మరలా రాదు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు కదా. ఎందుకంటే మీరు సాతాను యొక్క చెరలో ఊబిలో పడిపోతున్నారు. లేదా పౌలు గారు తెగించి మాట్లాడాడు. మీలో ఒకడు మీ తండ్రి భార్యనే ఉంచుకున్నాడు. అట్లాంటి వారి మధ్య, అట్లాంటి వారితో మీ నడవడిక ప్రారంభింపబడుతుంది. ఎంత తెగించి మాట్లాడాడంటే బహుగా తెగించి మాట్లాడాడు. ఒక దాసిని యాకోబు కుమారులలో ఒకడు ఆ పని చేస్తే ప్రధానత్వాన్ని, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అన్యులలో కూడా జరగనిది మీలో జరుగుతున్నది. అన్యులలో కూడా లేనిది మీలో ఉన్నది. అన్యులలో కూడా లేనిది మీలో సంభవిస్తుంది. కారణం ఏంటో తెలుసా? మీలో పాపపు ఇచ్చలు దాగి ఉన్నాయి. వాక్యం సెలవిస్తుంది. ఒక సంఘములో దేవుని బిడ్డలు బ్రదర్స్ లాగా, సిస్టర్స్ లాగా వాళ్లకు వాళ్ళు ఏమవుతారో కూడా అర్థం కాని స్థితిలో మారిపోయారు అని పౌలు గారు తెగించి మాట్లాడాడు. జారత్వము అంటే వివాహానికి ముందు ఊబిలో పడిపోతారు. పౌలు గారు అంటారు, మీరు యేసయ్యను నమ్ముకున్నారు, మరలా ఈ దుర్మార్గతను, దుష్టత్వములోనికి ఎందుకు పోతున్నారు? చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. మీరు పులిపిండి లేని వారై క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని, అంతేగాక క్రీస్తు అనబడిన మా పస్కా పశువును వధింపబడెను గనుక
పాతదైన పులిపిండితో అయినను ఆ, దుర్మార్గతయు ఆ. దుర్మార్గములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును ఇక్కడ చూడండి పిల్లరా, పిండి తీసుకుంటాం, ఆ పిండిని 2 రోజులు బౌల్లో ఉంచుతాం. 2 రోజులు బౌల్లో ఉంచిన పిండిలోనే అది పాడైపోయిందని తెలిసి కూడా మరలా క్రొత్త పిండి తీసుకొచ్చి దాంట్లో కలిపి రొట్టె చేస్తామా? పాడైపోయింది కదా అని వెంటనే తీసుకెళ్ళి పడేస్తాం. మరి దేవుని ఆలయముగా మారిన నీ హృదయములో, దేవుని ఆలయముగా మారిన నీ యొక్క హృదయ ఆలయాన్ని మరి వ్యర్థమైన వాటిని నీలోకి మలుచుకొని దాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు? పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయి. అది దుర్మార్గత కావచ్చు, దుష్టత్వము కావచ్చు. ఈ స్వభావం ఎలాంటిది అంటే పులిసిన పిండి లాంటిది. దుర్మార్గత, దుష్టత్వము అనేది పాతదైన పులిసిన పిండిని పారవేయడానికి దారి చూపేది. తీసి పారవేసి మారు మనసు పొందితేనే పస్కా బలి పశువును వధించుటకు అవకాశం ఉంటుంది. నిష్కపటముగా సత్యముగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటావు. దానిని తీసి పారవేయకపోతే ఏ విధంగా ఆత్మలో వర్ధిల్లుతావు? ఏ విధంగా నీ జీవితము దేవునికి సమీపముగా చేరుతుంది? అదే పౌలు గారు అంటారు 5వ అధ్యాయం 13వ వాక్యములో, ఇప్పుడైతే సహోదరుడనబడిన ఆ, వాడెవడైనను ఆ, జారుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని ఆ, ఇట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునేవాడు గాని అయి ఉన్న యెడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు. ఇప్పుడు ఎవరితో చేయకూడదు? పౌలు గారు ఇక్కడ ఎంత మాట అన్నారో చూడండి. ఎవరితో చేయకూడదు? కొన్ని గుణ లక్షణాలు అక్కడ అమర్చాడు. అవి గాని మీలో ఉంటే తీసి పారవేయి. చాలా సంఘస్థులు వీటిలో పాల్గొంటాం, చాలా మంది విశ్వాసులు పాల్గొంటాం. వీటి నుండి బయటకు రావటం కష్టమైపోతుంది. పాపం మొదట్లో తీయగా ఉంటది. తినగా 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 ఏమైందంటే అది విషమై కాటేసిద్ది. దేవుని దగ్గర నీవు నడిచే ఆ నడకలో కొంచెం కష్టాలు ఉండాలి, లేకపోతే ఫలితాన్ని పొందలేవు కదా. ఏదైనా వారిలో లోపం కనబడితే కొన్ని సంఘాల్లో వాళ్ళకు బల్లారాధన ఇవ్వడమే మానేస్తారు. కారణం ఏంటంటే ఆ లోపాన్ని సరి చేసుకొని ఆ పులిసిన పిండిని పారవేసి తీసివేసి పులయని రొట్టెల పండుగ చేయటానికి అతడు మారు మనసు పొందాలి. ఉన్నారు, ఇప్పటికీ ఆ సంఘాలు ఉన్నాయి. ఏదైనా విశ్వాసిలో లోపం కనబడితే ఆ లోపము వారికి కనబడిన వెంటనే వాళ్ళకి రొట్టె ఇవ్వరు, 6 నెలల దాకా ఇవ్వరు. ఖండితముగా ఉంటది బోధ. వాక్యము వేరు, ఉపదేశము వేరు. వారికి నేర్పిన ఉపదేశమును వ్యక్తపరుస్తూ దేవుని క్రియ మార్గాలలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని తలంపులు వెన్నుండి నడిపిస్తాయి. ఇలాంటి పిండిలో ఉంటే, ఈ పులిసిన పిండి ఉంటే తీసివేయండి. ఎన్నిసార్లు రొట్టె విరిచి ఉంటాం? ఎన్ని సంవత్సరాల నుంచి విరిచి ఉంటాం? అయినా బ్రతుకు మారట్లేదంటే కారణం ఏంటంటే పులిసిన పిండి ఇంకా దాచిపెట్టింది. కూరగాయలు కొనేటప్పుడు కొసరు తీసుకునేటప్పుడు ఆ పాపమును విడిచిపెడదాము అనుకునేటప్పుడు ఆ కొద్ది ఉంచుకుందాంలే, కొద్ది ఉంచుకుంటే చాలులే, ఆ కొద్దిగే నీ జీవితాన్ని పాడు చేసేస్తాను. గత వారం నుండి కొన్ని అంశాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. వారం నుండి నిద్ర లేదు, నిలబడ్డకు నాకు ఓపిక లేదు.
కళ్ళేమో నిద్ర కోరుతుంది, శరీరం ఏమో విశ్రాంతి కోరుతుంది. వాక్యము సెలవిస్తుంది కదా, మీలో ఈ దుర్మార్గత ఉంటే నేను మీ యొద్దకు ఎందుకు వస్తాను, నేను మీతో ఎందుకు మాట్లాడతాను? ఈ పులిసిన పిండిని తీసి పారవేయ ముందు. ఆ పిండి పారవేసినప్పుడే కదా క్రొత్త ముద్దగా నేను మరలా నీకు పులయని రొట్టెల పండుగను చూపిస్తాను. నిష్కపటులై సత్యమును అనుసరించే వారమే ఉండాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 19వ వాక్యం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలి. అట్లా వెళ్ళాలంటే పులిసినది వారి దగ్గర ఏమి ఉండకూడదు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును సంచరించి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇంట్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయాను. సంహారపు దూత ఐగుప్తు దేశములో సంచారము చేయడానికి ముందే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ఇంటికైతే నిర్దోషమైన రక్తము అనే గుర్తు ఉంటుందో ఆ ఇంటిని ఈ సంహారపు దూత దాటి వెళ్ళిపోతుంది. ఏ ఇంటికైతే ఈ గుర్తు ఉండదో ఆ ఇంటిని సంహారపు దూత సంహరిస్తుంది. అందుకని మీకు కలిగిన వాటిలో ఒక పొట్టేళ్లను కానీ గొర్రెపిల్లను కానీ తీసుకొని ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును ఆ ఒక ప్లేట్లో తీసుకొని ఒక బ్రష్ లాగా దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు? హిమము ఆ బ్రష్ లాగా, ఈ చెట్టు అనేది బండ సందుల్లో పెరిగింది. ఆ బ్రష్ తీసుకొని మీ ఇంటి యొక్క దారు గ్రంథాలకు వాటిని రాసుకోండి. మీరు రాసుకొని తలుపులు వేసుకొని వధించిన గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని భుజించండి. సంహారపు దూత ఈ రాత్రి సంహరిస్తాడు. ఏ ఇంటికైతే ఈ రక్తపు గుర్తు ఉండదో ఆ ఇల్లు సంహరిస్తుంది. ఆ పులిసిన పిండిని ఆ ఉంచుకున్న ఆ ఇంటిని సంహారపు దూత సంహరిస్తుంది. ఏ ఇంట్లో అయితే పులిసిన పిండి ఉండదో ఆ ఇంటిలో నిర్దోషమైన రక్తము ఆశీర్వాదముగా నిలబడుతుంది. అదే నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని మీరు దాస్య గృహము నుండి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. పులిసినదేది మనం ఇప్పుడు ఏం తింటున్నాం? ఒక 10 రోజులు గోధుమ పిండిని బౌల్లో ఉంచి రేపు తీసుకొచ్చి రొట్టె పెట్టాను, ఏమంటారు? పాడైపోయింది తీసుకొచ్చి పెట్టాడు అనరా? మరి పులిసినది మనలో ఏమైనా ఉందేమో పరీక్షించుకోవాలి. అది పాపం అంటే దొంగతనము, నరహత్య, వ్యభిచారము, ఇవే కాదు ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయకపోయినా సమయలు చక్కగా ఈ మాట అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే ప్రభు ఎదుట పాపం చేసిన వాడిని. వీళ్ళరా, ఒకటి దుర్మార్గత, రెండవది దృష్టత్వము, పులిసిన పిండి.
లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనములో వేషధారణులైన పరిసయ్యులు, ఇదొక పులిసిన పిండి. నాటకాల కొరకు వేషాలు వేస్తూ ఉంటారు కొందరు. వారిని సహజంగా వేషధారణ చేయవారు అని అంటారు. 12:1. అంతలో ఒకరికొకడు లొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ పులిసిన పిండిని గురించి ఇప్పుడేముండకూడదు. ప్రభు అంటాడు, వేషనైనా క్షమిస్తానేమో గాని వేషధారిని మాత్రం క్షమించను. వాడు తెర వెనుకకు వెళతాడు, వేషం వేసుకొని నటిస్తాడు, అది వాడికి జీవనోపాధిగా ఉంటది. కానీ ఈనాడు చాలా మంది సంఘాలలో వేషధారులై మారిపోతున్నారు. ఈ వేషధారణ నీలో ఉంటే దాన్ని తీసి ఆ పులిసిన పిండిని పారవేయి. వ్యభిచారినైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించడు. పిల్లరా, అసలు జీవితాన్ని లోపల కప్పిపెట్టుకొని బాహ్యముగా నవ్వుతూ సంతోషముగా ఉన్నట్లు కనబడుతూ ఉన్నావేమో, నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. ఈ వేషధారణ పులిసిన పిండి నీ నుండి దూరం అవ్వాలి. నా వలే మీరు మారాలని అనుకుంటున్నాను. సంయోచితమైన దేవుని కృపను మనం పొందాలని ఈ వాక్య సందేశం ఈ దినము వినబడుతుంది. ఆత్మీయత ఏదో, ఎవరితో సావాసం చేయాలో సమస్తమును మనము వివేచించగలిగిన జీవిత అనుభవంలోకి రావాలి. కొరింథీ సంఘములాగా మనము ఉన్నామేమో, మారకుండా ఏదో నేర్చుకుందామని ఇంకా పులిసిన పిండి మనలోనే పెట్టుకొని నటిస్తున్నామేమో. జాగ్రత్త. హేరోదు పుట్టినరోజుకి ఓ పాప వచ్చి నాట్యం ఆడుతుంది. జ్ఞానుల దగ్గరకు వచ్చి, జ్ఞానులారా, హేరోదు కూడా చెబుతాడు చూడండి, జ్ఞానులారా, యేసయ్య ఎక్కడ పుట్టాడో పోయి తెలుసుకొని నాకు వచ్చి చెప్పండి అంటే, వీడు ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? నటించాడు. మీతో నేను కూడా వచ్చి ఆ ప్రభువును నమస్కరించి పాదాభివందనం చేసుకుంటాను. ఆయన మాయ మాటలకి వీళ్ళు నమ్మేశారు. అబ్బో, హేరోదు రాజు గారు వస్తారేమో అనుకున్నారు. కానీ అప్పుడే బాలయేసుగా పుట్టిన ప్రభుని చంపేయాలని పన్నాగం పన్నాడన్న విషయం లోపలుంది. బయట మాత్రం అందరితో, మీతో పాటు జ్ఞానులతో అంటాడు, మీతో పాటు నేను కూడా వచ్చి నమస్కరిస్తా. మార్గమందు దేవదూత మాట్లాడింది. ఆ దృష్ట హేరోదు త్రోవన మీరు పోక ఈ మార్గాన్ని బట్టి. యేసయ్యతో ఒకడు నిన్ను పట్టుకో అని అన్నప్పుడు హేరోదు చూస్తూ ఉంటాడు. పిల్లరా, యేసయ్య అంటారు, ఈ జిత్తులు మరి నక్క జోలికి మీరు పోకండి. జిత్తులు మరి నక్క ఎవరు? ఇప్పుడు ప్రభువే స్వయంగా అంటాడు, ఈ నక్క జోలికి మీరు పోకండి. నక్క అంటేనే జిత్తులు మారింది. నక్క అంటేనే జిత్తులు మారింది. వేషధారణ బయట ఒకటి, లోపల ఒకటి. 4. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వాక్యం. ఇంటికి వెళ్ళి చదువుకోండి, రాసుకోండి.
బోధన గురించిన జాగ్రత్త. సంవత్సరములో నేను 364 రోజులు పులియని పిండి బోధను చేశానండి అనుకుందాం. 365వ రోజు ఒక్కరోజు పులిసిన పిండి యొక్క బోధ చేశానంటే ఈ 364 రోజులు చేసిన బోధ ఏమవుతుంది? పులిసిపోయింది. 64 రోజులు 364 రోజులు పులియని రొట్టెల పండగ చేసి 365వ రోజు పులిసిన పిండి రొట్టె చేశాను అనుకో, ఈ ఇన్ని రోజులు చేసినంత ఏమైంది? వృధా అయిపోతుంది. అట్లాగే మన ఆధ్యాత్మిక జీవితంలో వారమంతా బాగున్నాను అనుకొని ఒక్క నిమిషంలో ఏదైనా తప్పిదం చేశామనుకో, ఇన్నాళ్ళు బ్రతికిన ఆ జీవిత సమర్పణ అంతా పోగొట్టుకుంటాం. 364 రోజులు పులియని పిండి బోధ చేసి ఒక్కరోజు పులిసిన పిండి బోధ చేస్తే ఆ బోధంతా వ్యర్థమైనట్టు. నీవు నడిచే జీవన యాత్రలో నీతిగా నడుస్తున్నాను అనుకొని భ్రమలో ఎక్కడైనా ఒక చిన్న తప్పిదం చేసినా నీ విలువంతా పోతుంది. చూడండి, ఏ తప్పు చేయకుండా ఈ నీతిమంతుడ్రా అన్నాడు అనుకో, వాడి దగ్గర అందరూ ఏం కోరుకుంటారు తెలుసా? ఏం కోరుకుంటారు? నీతినే కోరుకుంటారా? ఓ నీతిమంతుడు ఉన్నాడు, అందరికి అతడు స్ఫూర్తిగా కనబడతాడు. ఇప్పుడు అందరు వాళ్ళు ఏం చూస్తారు? నీతినే చూస్తారా? తప్పు చేయని వీడు దొరక్కపోతాడా, వీడిని ఎక్కడైనా చిక్కింకా తొక్కకపోతామా? ఇది మానవ సహజం, మనుషులు చేసే పని. నీతిగా నడిచాడంటే మనుషులు ఒప్పుకోరు, వీడిని ఎక్కడో చోట. కానీ ప్రభు నీవు నైతిగా నడిస్తే రెండింతల అభిషేకాన్ని ఇవ్వాలను. నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు కదా. రెండో మాట, ఒకటి పులిసిన పిండిని తీసి పారవేయాలి. రెండో మాట, యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం 10వ వాక్యం. త్వరగా ముగించేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 62:10. గుడ్డివాడు యేసు దగ్గరికి వచ్చేటప్పుడు బట్టను పారవేసి, పాపపు బట్టను పారవేసి పవిత్రమైన వస్త్రమును ధరించి వచ్చినప్పుడు పులిసిన పిండిని పారవేశాడు. అంశం అది, టైటిల్ అది. 10. రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి. ఇప్పుడు ఏం పారవేయాలి? రాళ్లను ఏరి పారవేయుడి. జనములు చూచినట్లు రాళ్లను ఏరి పారవేయుడు అంటే కఠినత్వాన్ని తీసి పారవేయుడు. అన్ని రిఫరెన్స్ చెప్పడానికి టైం లేదు. కఠినత్వాన్ని తీసి పారవేయుడు. అసలు రాళ్ళు పారవేయటం అంటే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యంలో ఉంటుంది చూడండి. దీనిని తీసి పారవేయాలి అంటే అక్కడ అంటాడు యెహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇప్పుడు ఏం తీయాలి? ఇప్పుడు ఈ దేన్ని పారవేయాలి? కఠినత్వాన్ని పారవేయ. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు ముద్దను, మాంసపు గుండెను మీకు అమరుస్తున్నాను. రాతి గుండె అంటే కఠినత్వం. మనిషిలో రాతి గుండెలాగా ఒక కఠినత్వం ఉంటుంది, దానిని తీసి పారవేయాలి. రాయి అంటే రాతి గుండె కదా. రాతి గుండె అంటే రాయేగా. ఇంటిలో ఉండే కఠినత్వం కాదు, ఇది వాక్యాన్ని హృదయములో చేరనివ్వకుండా చేసే కఠినత్వం. ఇంటిలో కఠినత్వం వచ్చింది, కొడుకే ఒక మాట అన్నా,
భర్త ఒక మాట అన్నా, భార్య ఒక మాట అన్నా, చిచ్చులో పెట్టే సాతానుగాడు వచ్చి కఠినత్వపు క్రియలు చేస్తాడు. అది కాదు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని హృదయంలో చారనివ్వకుండా చేసే కఠినత్వాన్ని తీసి పారవే. నుదుటిని ఇనుముగా చేసుకున్నారు, హృదయాన్ని రాతిలాగా చేసుకున్నారు. ఇర్మియా గ్రంథం 3:1 నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి, 6 దాకా. తప్పు చేసి మరలా వారికి ఎలాంటి ధైర్యం ఉంటుందంటే, అబ్బో ఈ మాట నేను వాడకూడదు అన్నంతగా ఈనాడు చాలా మంది చేస్తున్నారు. చేసే తప్పు అనేది చేసేస్తాం, మరలా ఈ మాట నేను వాడకూడదు, నేను ప్రభు బిడ్డ. క్రైస్తవులే చేసే తప్పేదో చేసేస్తాం, పైపెచ్చేయమని ఇదో ఎక్స్ట్రా డిగ్రీ, నేను ప్రభు బిడ్డను, అబ్బో అస్సలు నేను మాత్రం చేయకూడదు. ఇదే ఈ కఠినత్వాన్ని తీసి పారవేయాడు. తప్పు చేశాను, ఇప్పుడు ఏమంటావు? ఇదొకటి. చేసేదే చేశా కదా, ఇప్పుడు ఏమంటావు? ఏం చేసుకుంటావు? ఇదేనా కఠినత్వం అండి? ఇదేనా? చేసేదేమో చేసేసా కదా, ఇప్పుడు ఏం చేసుకుంటావు? అంత ధైర్యం ఏందో, తప్పు చేసి కూడా అంత ధైర్యం. వాక్యం అనే కత్తి గుండెను తాకడం లేదు కాబట్టి రాతి గుండె వచ్చేసింది. వాక్యం అనే కత్తి గుండెను తాకినప్పుడు మాంసపు ముద్దొచ్చింది. అది తాకకపోతే రాతి గుండె ఉంటుంది. వాక్యం అనే కత్తి గుండెను తాకాల పోయి, అప్పుడు మాంసపు గుండె నీకు ఇస్తాడు దేవుడు. అది రక్తముతో కలిసిపోయి ఉంటది. ఆ రాతి గుండె కదా అని నువ్వు అనుకుంటే ఆ రాతి గుండె ముదుబారిపోయింది. చెప్పక 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 పిల్లలు మాటినకపోతే ఏం చేస్తాం? ఏమంటాం? మొద్దోడైపోయాడు పాస్టర్ గారు, నెత్తి మీద 4 పీకి ప్రార్థన చేయి అంటే వాడి గుండెకు వాక్యం తాకలేదు కాబట్టి వాడు ముద్దోడయ్యాడు. పిల్లల విషయంలో చేస్తాం. ఇప్పుడు మన గుండెకు వాక్యం తాకలేదనుకో, హృదయంలో వాక్యం జ్వరబడలేదనుకో, పోలేదనుకో, చేర్చుకోలేదనుకో, ఇప్పుడు మనల్ని కూడా ఏం చేయాలి? 4 దాన్ని కూర్చోబెట్టాలి. అంతేనా? ఈక్వల్ రైట్స్, సమన్యాయ పాలన కదా. పాస్టర్ గారికి ఒక తీర్పు, విశ్వాసులకు ఆ తీర్పు కాదు, అందరికి ఒకటే తీర్పు. పాస్టర్ గారికి ఏమో సింహాసనం మీద, విశ్వాసులకి ఏమో బజార్లో కాదు, అందరికి ఒకటే తీర్పు. మాంసపు గుండె అయితే దూసుకుపోతుంది. మీరు చూడండి, మాంసాన్ని కోసేటప్పుడు కత్తి ఏం చేసింది? దూసుకొని పోయింది. మరి అదే కత్తి తీసుకొని రాయిలు వద్దామా? ఎందుకు? అది మొద్దుబారిపోయింది. ఇప్పుడు మారని వ్యక్తికి వెళ్ళి వాక్యం ఎంత చెప్పినా మార్పు రాదు. వాడికి అంత తొందరగా పని చేయడు. కానీ దేవుని నమ్ముకుని కూడా మరలా పాపంలో పడిపోయి కూడా నీ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవట్లేదంటే కారణం ఎక్కడుంది? తప్పెక్కడుంది? గాడి తెప్పింది ఎవరు? ఆలోచించే. యెషయా అనే రాజు కూడా మెత్తని గుండె కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యం. మత్తయి సువార్త 13:5. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులందున ఎండిపోయేను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు విత్తనాలు చల్లే
ఓ రైతు విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని రాళ్ల మధ్య పడింది అనుకో, అవి మొలుస్తాయా? నేలలో పడితేనే మొలుస్తాయి. రాళ్ల సందుల్లో పడ్డాయి అనుకో అవి మొలవు, పాడైపోతాయి. ఏ పురుగు పుట్టో తినేస్తాయి. పారవేయకపోతే రాళ్లను వేరు అనేది లోతునకు వెళ్ళదు. ఈ కఠినత్వాన్ని బట్టి మీ ఆత్మీయ జీవితము లోతుగా దిగగొట్టబడాలి. ఈ కఠినత్వాన్ని నీవు తీసేస్తేనే ఆధ్యాత్మికంగా లోతుగా దేవుణ్ణి ఎదుగుతావు, లేకపోతే లోతుగా వెళ్ళలేవు. కొంచెం సేపు సంతోషముగా ఉంటాడు, మరికొద్దిసేపు గంతులు వేస్తాడు, మరికొద్దిసేపు దుఃఖపడతాడు. వీడికి సంతోషం లోతుగా లేదు, పెదవుల దగ్గరే ఉంది. అప్పుడప్పుడు సంతోషము సంబరము కాదు, అలాగే అప్పుడప్పుడు హట్టవడం కూడా ఉండకూడదు. ఎప్పుడు ఒకేలా ఉండాలి. ప్రభు మనలను ఏ మార్గంలో నడిపిస్తున్నా ఒకేలా ఉండాలి. కొంచెం సేపు ఆనందం, కొంచెం సేపు దుఃఖములో మేము మునగకూడదు. వేరు అనేది ఎప్పుడైతే లోతుగా వెళ్తుందో అది ఫలిస్తుంది, కాయలు ఇస్తుంది. ఆ ఫలాన్ని అనుభవించిన తర్వాత ప్రతిఫలం ఉంటుంది. వాక్యము నిమిత్తము శ్రమ కలుగుతుంది, వాక్యమే శ్రమను కలుగజేస్తుంది, తిరిగి వాక్యమే నిన్ను బ్రతికేస్తుంది. మూడో మాట, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 17వ వాక్యం. సంసోను గాడిద యొక్క దవడ ఎముకను పారవేస్తాడు. మూడవది, అప్పటి వరకు సంసోను ఒక పిచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపుతాడు. ఆ ఎముకకు 1000 మందిని చంపే వరం ఉందా? ఉందా? న్యాయాధిపతులు 15:17. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామతీలి అను పేరు పెట్టాను. ఇప్పుడు దవడ ఎముకను ఏం చేశాడు? పారవేశాడు, అభిషేకం కోల్పోయాడు. ఇప్పుడు ఆ వరం అనేది ఆ దవడ ఎముకలో ఉందా? లేదు కదా, తనలో ఉంది. ఫిలిప్పీ పత్రికలో కూడా 3:12 ఉంటది. ఎముక ఎప్పుడు మన ముందు ఉండకూడదు, అంటే చేసిన కార్యాలని మనం ఎప్పుడు గొప్ప చెప్పుకోకూడదు. చేసిన కార్యాలను ఎప్పుడు నేను 10 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చాను, 10 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చాను, 10 రూపాయలు పాస్టర్ గారికి, ఇదే ఈ చేత్తో చేసింది ఆ చేత్తో. ఇప్పుడు చూడండి, ఇంటికే చదువుకోండి, రిఫరెన్స్ చెప్పాగా. ఇప్పుడు సంసోన్ దగ్గర గాడిద యొక్క దవడ ఎముకుంది కదా, దాంతో 1000 మందిని చంపాడు కదా. అది కానీ ఆయన దగ్గర ఉంటే నేను 1000 మందిని చంపాను, నేను 1000 మందిని చంపాను, బొబ్బో నేను 1000 మందిని చంపానని దప్పులు కొట్టుకునేవాడు. అలా కాకుండా ఉండటానికి, అలా అనుకోకుండా ఉండటానికి ఈ దవడ ఎముకను తీసి పారవేశాడు. చేసిన కార్యాలను రిపీట్ చేసుకోకూడదు. ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే కొంతమంది ఉంటారు, ఇంకా చెప్పిన మాటల్లోనే వాళ్ళ కడుపు నిండిపోయింది. ఇంకా వాళ్ళు ఎవరికైనా సాయం చేశారంటే నేను వాడికి సాయం చేశాను, నేను వాడికి సాయం చేసే ఇంకెక్కడే కడుపు నిండిద్దాడు. ఇదో తృప్తి. మళ్ళీ ఈ ఆలోచన, ఈ పులిసిన పిండి, దీన్ని పారవేయటానికే సంసోను ఏం చేశాడంటే ఆ 1000 మందిని చంపారు కదా అన్న అహంలో లేడు. ఈ దవడ ఎముక ఉంటేనే కదా చంపాను, ఈ ఎముక లేకపోతే ఎక్కడి నుంచి చంపేవాడిని అన్న అహంకారంలో లేడు. వరము కూడా, ఆ 1000 మందిని చంపే వరం కూడా ఆ ఎముకలో లేదు, సంసోనులో ఉంది. ఒకరికి మేలు చేసే గుణం నీలో ఉండాలి, నీ చేతుల్లో కాదు. ఆ
ఎముకను పడేయమన్నాడు, పడేశాడు. వెంటనే తన గురించి తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు. తన గురించి తను బాగా ఎరిగినవాడు. తానేంటో అతనికి బాగా రుచి చూసినవాడు. నీ గురించి నీకంటూ ఒక క్యాల్కులేటర్ ఉండాలి, నేనేంటి అనేది. ఇచ్చిన వరాలనే మరలా అడిగి పొగుడుతూ ఉంటాం. మనం దేవుడు ఒక వరం ఇచ్చాడు అనుకో, మరలా అదే ప్రభు, పాటలు పాడేవా, నాకు మరలా అదే ప్రభు, ఇంకోటి వద్దు. గత సంవత్సరాల వరకు ఈ పులిసిన పిండి నీలో ఉందేమో. ఏనాడైనా నాకు క్రొత్త తీయదనాన్ని ఇవ్వమని అడిగావా? ఏనాడైనా నాకు నూతన ఆత్మని ఇవ్వమని అడిగావా? అడిగిందే అడుగుతావు. ఈమెయిల్ చేయ, ఆమెయిల్ చేయ, ఇది చేయ, అది చేయ. ఒక రోజంట ఓ తల్లిగారు వచ్చి సాక్ష్యం చెబుతుంది. ఓ రోజు వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేస్తుందంట, ప్రభువా ఇది చేయి, అది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అంటే ప్రభు అన్నాడంట, ఆ పాస్టర్ గారి ద్వారా మాట్లాడించాడు. రోజు ప్రార్థన చేస్తుంది. ఒక నెల చేసింది. నువ్వు చేస్తావా, నన్ను చచ్చిపోమంటావా అన్నదంట. చచ్చిపో. 2వ నెల చేసింది. ఈ కఠినత్వం ఆగదు కదా. చేసి 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 విసుకొచ్చేసి, నువ్వు నాకు మేలు చేస్తావా, నేను ఇప్పుడు వెళ్ళి ఇదిగో గోదావరి నది ఉంది, దాంట్లో దూకి చేస్తా. ప్రభు చూస్తూనే ఉన్నాడు. అప్పుడు దైవ సేవకుడితో మాట్లాడి, ఈమె ప్రార్థన నేను వినట్లేదని బాధపడుతుంది కదా, అసలు నేను ఎందుకు వినట్లేదు అన్న విషయం ఏమన్నా వివేచిస్తుందా? లేదు. అసలు ఎందుకు వినట్లేదో ముందు దాన్ని వివేచించమని చెప్పు అన్నాడు. పాస్టర్ గారు వచ్చి, అమ్మా ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామంటే 2 నెలల నుంచి చేస్తున్నాను. అదేదో 20 సంవత్సరాల నుంచి అన్నట్టుగా అన్నది. సరే ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, నా బాధ నాకు ఉన్నాయిలే అయ్యా అంది. సరే ప్రార్థన చేస్తున్నావు కదా, ఈ ప్రార్థనను చేస్తున్నావు, కానీ దేవుడు వెంటన్నాడో లేదో ఏనాడైనా గ్రహించావా? నేను చస్తా అంటున్నావు. చస్తే ఎవరికి? సమయము రాకమునకు ఎవరైతే తన ప్రాణమును బలి తీసుకుంటాడో వాడు ముందుగా అగ్నిగుండంలో ఉంటాడు. సరే అని మరలా అదే ప్రార్థన స్టార్ట్ చేసింది. మరలా ప్రభు మాట్లాడాడు. ఏమని? బాబు ఏమి చెప్తే వినట్లా, ఈమెలో పాతదైన పులిసిన పిండి ఉంది, ముందు దాన్ని పడేయమను, వెంటనే నేను మేలు చేస్తాను. ఇప్పుడు అసలు దానికి వచ్చాడు, ప్రభువే వచ్చాడు. ఏం చేస్తాం? వచ్చి పాస్టర్ గారికి మాట చెప్పాడు. వచ్చి నాలో ఏం లేదు పాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు ప్రభు చెప్పింది అబద్ధమా? లేదమ్మా, ముమ్మాటికి ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నావు కానీ నీలో పోవలసినవి పోలేదు. పాస్టర్ గారు, నీకు నా మీద కోపం ఏమని ఉంటే బయట చూసుకున్నావు. ఇక్కడ మాత్రం నువ్వు గొడవ చేయమాకు. మాకు మీ మీద కోపాలు ఎందుకుంటాయి? మీ కుటుంబాలు బాగుండాలని ప్రార్థన చేయడానికే కదా దేవుడు మమ్మల్ని పిలిచింది. వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ సంఘంలో 10 మందిని గ్యాదర్ చేసి నేను ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి నచ్చట్లేదని ఆయన పేరు చెడగొట్టేసరికి ఒక్కసారికి దేవుని కోపాన్ని నుంచి పోతున్న దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడైనా వింటావా తల్లి? దెబ్బ తింటే కదా తెలిసేది. ఆమెలో ఉన్న పాతదైన పులిసిన పిండి ఏంటంటే అలంకారం. అలంకారం.
ఆమె అలంకరణ వలన ఎంతో మంది పురుషులనంట పాడు చేసేసింది. ప్రభు అంటాడు, దాన్ని విడిచిపెట్టమని ముందు నేను మేలు చేస్తా కదా. ఏందో అమ్మా ఈ చేద్దాం. పాస్టర్ గారు మొన్నేమో ఇట్లాగన్నారు, ఈ రోజేమో ఇట్లాగన్నారు, ఏంటి మీకు నేను లెక్కలేనితనంగా కనబడుతున్నానా అన్నది. మళ్ళీ అంటే తాను చేసే తప్పును ఒప్పుకోవట్లా. సరే ఏం తెక్క కుదరాలి అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడేం చెయ్యాలి? కొన్ని ప్రాణాలను బలి తీసుకుందామే. ఆమె ప్రార్థన నా చెవిదాకా వస్తుంది, కానీ నా చెవికి ఆమె ప్రార్థన స్వరానికి మధ్య ఒక గోడ ఉంది. ఆ గోడ ఆమె తీసుకోవట్లే అంటాడు ప్రభు. నిజం. ఓ తల్లి వచ్చి కూడా నాకు చెబుతుంది, ఏమని, అయ్యగారు నా కూతురు చేసే పనులకి ఎంతో మంది పురుషులు పాడైపోతున్నారు అయ్యగారు. మొన్న అట్లాగే పురుషులు మంచివాళ్ళు అని చెప్పట్లా, విషయం చెబుతున్నా. చివరికి ఏం జరిగింది తెలుసా? మరణానికి పోయినా ఆమె నిజానికి అక్కట్లా. ఇప్పుడు వేషధార్య, వేష. ఇది కొన్నిసార్లు ఒక విషయం కొరకు పదే 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 ప్రార్థన చేస్తాం. అసలు దేవుడు ఎందుకు వినట్లేదు అన్న విషయాన్ని వివేచించాం. కానీ వాక్యం సెలవిస్తుంది, సాంసన్ ఈ యొక్క ఎముక దవడం తీసి పడే, ఇది ఉందనుకో నేను 1000 మందిని చంపా, 2000 మందిని చంపానని నువ్వు గొప్పలు చెప్పుకుంటావు. దేన్ని బట్టి చంపావు సాంసోన్ అంటే, నేను ఈ ఎముకను బట్టి చంపానని. ఇప్పుడు ఘనత నాకు రావాల్సింది ఆ గాడిదకు పోయింది. దీన్ని తీసిపడి చేసిన కార్యాన్ని రిపీట్ 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 చేస్తే నీవు కనపరచబడతావు కానీ దేవుడు కనపరచబడ్డగా. ఎవరికైనా 10 రూపాయలు మేలు చేసావంటే పదే 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 కనబడి వాడికల్లా చెప్తున్నావంటే నీవు ఘనత పొందుటకు, నీవు సంతోషం, నీవు తృప్తి పొందుటకే కదా చెప్పించుకుంటున్నావు. దేవుని సంతోషం పెంచే నీవు ఏనాడైనా ఈ చేత్తో చేసింది ఆ చేత్తో చెప్పు, ఆ చేత్తో చేసింది ఈ చేత్తో. ఇది దేవుని క్రియ. ఈనాడు ఈ గజ్జిలో నువ్వు కూడా ఉన్నావేమో, అడిగిందే అడుగుతున్నావేమో, కానీ ఏది పరివర్తన చెందే వాటిని అడగట్లేదు. ఆ 1000 మందిని చంపిన దవడ ఎముకను తిన్నగా దాచుకోవాలి కదా, దాచుకోలేదు. సంసోను తీసుకెళ్ళి పడేశాడు, దానిని పారవేశాడు. కాబట్టి తన మరణ దినమందు జీవిత కాలం అంతా చేసిన కార్యముల కంటే కూడా గొప్ప కార్యములు చేశాడు అని సాక్ష్యం పొందాడు. వెనుకున్న వాటిని మరిచిపోవాలి, ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. చేసిన వాటిని మరిచిపోయి ఈ పరుగు పందెం ముందుంది, దాని కొరకు పరిగెత్తి ఆ పాతదైన పులిసిన పిండి పోవాలి. పాతదాన్నే చెప్పుకుంటూ తిరిగితే క్రొత్త కార్యాన్ని ఎలా అనుభవిస్తావు, ఎలా చూస్తావు, ఎలా చేయాలి దేవుడు నీలో. నా కొడుకు ఉద్యోగం ఇచ్చాడు 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 కాదు, ఇంకోటి అడుగు, ఇంకోటి ఇస్తాడు. చేసినవన్నీ మనం వెనుకొండాలి, చేయబోయేవన్నీ మనం ముందుండాలి. చివరిగా ఒక చిన్న మాట చదివించి ముగించేస్తాం. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వాక్యం. ఆదికాండం 35:2. ఇక్కడ యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని. ఇప్పుడు ఏం పారవేయాలి? అన్య దేవతలను, అన్య స్వభావాలను పారవేయాలి. అన్య స్వభావాలను పారవేసి శుద్ధిపరుచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. చెవులకు ఏమి ఉన్నాయంటే
చెవు పోగులు ఉన్నాయి. ఇది క్రిస్టియన్ ఆచారం కాదు కదా, అవునా? కాదు కదా, ఉంటే ఇది క్రిస్టియన్ ఆచారం కాదు కదా. అన్య స్వభావం, అన్యులుగా ఉన్నప్పుడు మనం ధరించాం తప్పనట్ల. ఇప్పుడు క్రీస్తు రక్తంలో గడకబడిన తర్వాత వీటిని ధరించకూడదు కదా. అన్య స్వభావాలు, అన్య దేవతలు అంటే మరింతగా పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంత పెద్ద పెద్ద మెడలో చైను, చెవులకు పోగులు, ముక్కుకు ఓ తాడు, కాళ్ళకు పట్టీలు, నడుముకి వడ్డానం పెట్టుకోవడం అన్ని ఆచారాలే కదా, కాదంటారా? ఇప్పుడు పెళ్ళి ఉంది, అన్యులు ఇవన్నీ ధరిస్తారా లేదా? మనం ధరిస్తున్నామా లేదా? ఇప్పుడు మనకు వాళ్ళకి మధ్య వ్యత్యాసం ఉండాలా లేదా? క్రైస్తవులు వాటిని పాటించకూడదని లేఖనాలు సెలవిస్తుంది. మారని భర్తలను బట్టి కొంతమంది భార్యలు వీటిని పెట్టుకుంటారు, తప్పులేదు. నా భర్త మారలేదయ్యా, మళ్ళీ ఇవన్నీ తీసేస్తే భర్త చనిపోయాడు అన్నట్టు వచ్చింది అంటే ఓకే. తెలిసి భార్య మారుతుంది, భర్త మారుతాడు, ఆధ్యాత్మికంగా ఉంటాం, మంచి ఆత్మీయ భక్తిలో ఉంటాం. నేను మిమ్మల్ని ఏదో ఇదిగా మాట్లాడట్లా, విషయం చెబుతున్నా. ఉంటాం, తెలిసి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. భర్త మారకపోతే మా వాళ్ళు ఇది ఒప్పుకోరయ్యా అంటే ఓకే, దానికి కొంతకాలం గడువు ఉంటుంది. తెలిసి రొట్టెని విరుస్తూ, భార్యాభర్తలు ఇద్దరు రొట్టెని విరుస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండి కూడా ఇది పెట్టుకొని ఉంటున్నారు. ఇది అన్ని ఆచారం కాదంటారా? అనకూడదు. తినటానికి 3 మెతుకులు ఉండవు కానీ కంటికి హైబ్రోస్ అంట, అనకూడదు. నేను నిజం, ఎంతో మందిని చూశాను. ఇది అన్య ఆచారం కదా. పేతురు రాయలేదా తన పత్రికలో? అన్యులు చేస్తున్నారు, నీవు చేస్తున్నావు కదా, మరి నిన్ను బట్టి దేవుడు ఎందుకు సంతోషించాలి? నా భర్త మారలేదు ప్రభు అంటే ఎక్స్క్యూజ్ చేస్తాడు. ఆయన మారినప్పుడే తీసే అంటాడు. కొంతమందిలో పెద్దోళ్ళు ఒప్పుకోరు కదా, మారినప్పుడే తీసే అంటాడు. ఎందుకంటే నీ మూలంగా నువ్వు తీసేసావంటే ఆయన అసలే మారడు, ఇంకా మొద్దుబారిపోతాడు. లేదంటారా? కానీ దేవునిలో బాగా ఎదుగుతూనే, ఆత్మను పొందుతూనే మరలా వాటిని తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. ఇది కదా అన్ని ఆచారం. ఇవి కానీ నీ చెవులకు, నీ జీవితంలో కానీ ఉంటే నీవు అన్య దేవతలకు, ఆచారాలకు పాటిస్తున్నావు. నీ కాళ్లకు, గొంతుకు, మెడకు, చెవులకు పెట్టుకున్నవన్నీ అన్య ఆచారాలు. వీటిని పెట్టుకోవడం అంటే సోకుగా, అలంకారముగా తయారవ్వటం అనుకుంటారు చాలామంది. కానీ అన్య దేవతలు తగిలించుకున్నాడు తగిలించుకుంటున్నాడు. మీరు చూడండి, సమ్మక్క సారక్క అంటారా? తెలుసా? తెలుసా లేదా? ఉంటాయా? ఈ సోపులకు, అలంకారానికి కాదు. ఇది అన్య దేవతలు ధరించినవి మనం ధరిస్తాం. క్రొత్తగా వచ్చేవారికి నేను చెప్పే మాటలు ఇబ్బందిగా ఉండకూడదని చెప్తాను. భర్తలు మారని భార్యలు ఎక్స్క్యూజ్, తను మారిన తర్వాత ఆయనే చెబుతాడు, అమ్మాయి ఇది మన ఇంట్లో మనకి చెందినవి కావు, తీసేయమంటాడు. ఒక పెంతుకోస్తూ భక్తి చేస్తూ, దేవుణ్ణి చూస్తూ, దేవుని క్రమంలో పెరుగుతూ, ఎలా ఉండాలో తెలిసి కూడా మరలా అదే గోతిలో పడుతున్నావంటే మరి నీ ఆలోచన ఎక్కడ దాగి ఉన్నదో ఆలోచించుకో. ఎందుకు నువ్వు ఇంకా అన్య దేవతలను పారవేయలేకపోతున్నావు? మనుషుల మెప్పు కొరక వాటిని ఎందుకు
ప్రజలకు అగపరుచుకోవాలని ఆశపడుతున్నావు. నువ్వు నరకానికి పోవడానికి గడి సిద్ధపడ్డామని అర్థం. ఒకటి అన్య స్వభావాలు ఉంటాయి, రెండు అన్య అలంకారాలు ఉంటాయి. అన్య స్వభావం అంటే మందిరానికి వస్తూ కూడా కోన్ ఒకటి, గోరింటాకు ఒకటి, నాకు అన్ని గుర్తుండవని రాసుకున్నాను. పెట్టుకుంటూ ఉంటాం. ఇది మనకు అవసరం లేదు. దేవుడిచ్చిన అందం చాలు, న్యాచురల్ బ్యూటీ. దేవుడిచ్చిన అలంకరణ చాలు. ఎక్కువ తగిలించుకొని ఇప్పుడు అన్ని రాసుకుంటున్నాము, అన్ని చేసుకున్నాం అంటే దేవుడు సృష్టించిన ఆ సృష్టికి వంకలు పెట్టాం మనం, కాదంటారా? నేను ఫ్యాన్ తయారు చేసి మీరు వచ్చి ఆ ఫ్యాన్ని మరలా రీమోడలింగ్ చేశారు అనుకో, ఇప్పుడు నేను చేసిన పని మీకు నచ్చలేదనే అర్థం. ఇప్పుడు దేవుడు మనల్ని సృజించాడు, మనం దానికి కొంచెం మేకప్ వేస్తున్నాం, ఇప్పుడు ఆయన చేసిన పని మనకు నచ్చలేదనే అర్థం. లాజిక్ లేకుండా నేనేం మాట్లాడతా. నిజమా అబద్ధం మీరే చెప్పండి, యోచించుకోండి. పెళ్లి విందుకు వెళ్ళాలి, పెళ్లి కుమారుని దర్శించాలి. పెళ్ళైన కొత్తలో భర్త అంటాడు, అమ్మాయి నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి అంటాడా లేదా? అమ్మాయి కూడా అదే మాట్లాడారు. పెళ్ళైన సంవత్సరానికి అమ్మాయి నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నా మీద నీకు ప్రేమ తగ్గింది అంటాడు. కారణం పిల్లలు వచ్చారు అయ్యారు అంటది. పిల్లలు వచ్చారు కదా వీళ్ళని ఆగలేక చేస్తున్నా అంటది ఈమె. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. పిల్లల లాంటి బంగారం, పిల్లల లాంటి అలంకరణ మధ్యలో వచ్చిందని ప్రేమ తగ్గదు కదా. మనం దేవుణ్ణి పరిపూర్ణంగా ఇష్టపడాలి, పరిపూర్ణంగా ప్రేమించాలి. నీవు నమ్మితే అలంకారం కొరకు, ఆభరణాల కొరకు పరితపించు. చెప్పడానికి చాలా ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:1 ముగించేస్తాను. అటువల స్త్రీలారా ఎవరికి? అందువలన వారిలో ఎవరైనాను మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. జడలు అల్లుకుంటాయి, బంగారు నగలు పెట్టుకుంటాయి, వస్త్రములు ధరించుకుంటాయి. నేను వెలుపట అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఇంటికి వెళ్ళి 1 నుంచి 5 చదువుకోండి. వీటిలో మీ ఆగండి, ఈ గుణ లక్షణాలు మీలో ఎవరు ఉంటే తీసి పడేయండి. ఒక మాట, చిన్న మాట ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నాకు మీ మాట టైం అవుతుంది. మమతా బెనర్జీ గారు తెలుసా? ఆమె కట్టుకునే చీర ఖరీదు ఎంత తెలుసా? $300. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.